2014 సివిల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. సివిల్స్ ఫలితాలలో పలువురు తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. హైదరాబాద్ విజయనగర్ కాలనీకి చెందిన మహమ్మద్ రోషన్ సివిల్స్ ఫలితాలలో ఆల్ ఇండియా 44వ ర్యాంక్ సాధించారు. 3 సార్లు అపజయం పాలైన పట్టు వదలని విక్రమార్కుడు వలె 4వ ప్రయత్నంలో సివిల్స్ సాధించిన రోషన్తో మా కరెస్పాండెంట్ దిలీప్ ఫేస్ టు ఫేస్. ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్లో 44వ ర్యాంక్ సాధించిన రోషన్ మనతో ఉన్నారు. తను సాధించడానికి గల కారణాలు, అలాగే భవిష్యత్తులో ఎలాంటి సమాజ సేవ చేయబోతున్న తదితర అంశాలను తెలుసుకునే ప్రయత్నం చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాక్షి తరపున కంగ్రాచులేషన్స్. సో మీరు ఆల్ ఇండియా సివిల్ సర్వీస్లో 44వ ర్యాంక్ సాధించారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు? దీని వెనుక ఎలాంటి కృషి చేశారు? థ్యాంక్ యూ టు సాక్షి టీవీ. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడి దయ, మా అమ్మ నాన్నల ఆశీర్వాదాలు, ఇంకా మా అక్క బావల ఆశీర్వాదాలు, ఇంకా మా అందరి ఫ్యామిలీ మెంబర్స్, నాకు చదివించిన గురువులందరికీ కూడా నా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఈ విజయానికి వాళ్ళందరూ కూడా వాళ్ళ పార్ట్ని ఇచ్చారు. సో ఈ విజయం వెనుక అసలు రోజుకు ఎన్ని గంటల కృషి ఉంది? ఏ విధంగా మీరు టైం టేబుల్ని సెట్ చేసుకున్నారు? ఎలా ముందుకెళ్ళారు? నేను ఆన్ అన్ యావరేజ్ 6 to 10 hours వరకు చదివేటోడిని రోజు. కానీ నా అభిప్రాయం ఏంటంటే క్వాంటిటీ ఆఫ్ అవర్స్ కంటే క్వాలిటీ ఆఫ్ అవర్స్ చాలా ఇంపార్టెంట్. మనం ఏదైనా చదువుతున్నప్పుడు అది మనం ఎంత అబ్జర్వ్ చేసుకోగలిగామో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఎన్ని బుక్స్ చదివామో అనేది పాయింట్ కాదు. చదివింది ఎంత మనం అబ్జర్వ్ చేసుకోగలిగామో, దాని మీద మనం ఎంత అనాలిసిస్ చేయగలిగామో అది చాలా ఇంపార్టెంట్. సో నేను ఎప్పుడూ హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ కూడా చేయాలి అని నేను అభ్యర్థులకి చెప్పదలుచుకున్నాను. మనం చేసే పనిలో సొసైటీకి డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది. సో అందుకనే నేను సివిల్ సర్వీసెస్ని ఎంచుకున్నాను. ఈ మధ్య కరప్షన్ అనేది చాలా బిగ్ టాపిక్. ఎన్నో గవర్నమెంట్స్ పడినాయి కూడా ఈ కరప్షన్ వల్ల. ఐ వాంట్ టు బీ అన్ ఆనెస్ట్ ఆఫీసర్ అండ్ ఐ వాంట్ టు గెట్ ఎ నేమ్ యాజ్ అన్ ఆనెస్ట్ ఆఫీసర్ అండ్ ఐ విల్ డూ మై డ్యూటీ టు ద బెస్ట్ ఆఫ్ మై ఎబిలిటీ. ఆ గోల్ సాధించే వరకు మనం వేరే గోల్స్ గురించి ఆలోచించకూడదు. ఇలా పక్కా ప్లానింగ్తో ప్రిపరేషన్ చేస్తే విజయం ఎవరికైనా లభ్యం అవ్వచ్చు. సో మీరు అనుకున్న కళలన్నీ నిజం కావాలని సాక్షి టీవీ కోరుకుంటుంది. ఇది ఇష్టపడి పని చేయాలి, కష్టపడకుండా ఒక గోల్లాగా సాధించాలని చెప్తున్నారు. అవినీతి రహిత సమాజం కోసం, అవినీతి లేకుండా తను సమాజ సేవ చేస్తానంటున్నారు. వీడియో అనలిస్ట్ ముత్యంగౌడ్తో దిలీప్, సాక్షి టీవీ, హైదరాబాద్.